హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు దీని ఉన్న తీసుకొచ్చేసాడు ఒక ఫర్గాటన్ ఛాంపియన్ 160cc మోటార్ సైకిల్. అంటే ఈ ధరలో ఈ యొక్క సెగ్మెంట్లో దీనికి మించిన కంఫర్ట్ ఆఫర్ చేసే మోటార్ సైకిల్ వేరే ఏది లేదు. ఇది బజాజ్ వారి అవెంజర్ స్ట్రీట్ 160 అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఈ రెడ్ కలర్ స్కీమ్లో అసలు అదిరిపోయే లుక్స్, దానికి తగినట్టు మనకి ఉన్న ఈ అంబియన్స్ కానివ్వండి, ఈ లొకేషన్ ఏదైతే వచ్చామో అండ్ వెదర్ అనేది చాలా బాగా సహకరిస్తుంది. లాస్ట్ 2 డేస్గా ఒక బీభత్సమైన వర్షం, కానీ ఈరోజు బ్యూటిఫుల్ ఓవర్కాస్ట్ క్లౌడ్స్ అనమాట అండ్ ఓవర్కాస్ట్ కండిషన్స్. దాంతోపాటు ఇటువంటి ఒక సబ్లైమ్ మోటార్ సైకిల్, ఇటువంటి ఒక బ్యూటిఫుల్ మోటార్ సైకిల్ని రివ్యూ చేయడము మన అదృష్టం అనమాట. థ్యాంక్స్ టు సెలెక్ట్ బజాజ్. బజాజ్ మోటార్ సైకిల్స్లో బెస్ట్ డీల్స్ పొందుకోవడానికి మీరు సెలెక్ట్ బజాజ్ ఉప్పల్ని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. ఇప్పటికైతే మనం అవెంజర్ స్ట్రీట్ 160 గురించి మాట్లాడుకుందాం. ఇది BS6 Phase 2 మోడల్, E20 కంప్లైంట్, అంటే ఎథనాల్ 20% ప్రీమిక్స్ ఫ్యూయల్ ఏదైతే మనకి అవైలబుల్గా ఉందో అది ఇప్పుడు ఇది కంప్లైంట్ చేయబడింది. సో టు కంప్లై విత్ ది లేటెస్ట్ ఎమిషన్ నార్మ్స్ ఇంప్లాయిడ్ బై ది గవర్నమెంట్. దీనిలో ఏమైనా మార్పులు తీసుకొచ్చేస్తారా, దీనివల్ల మనకేం ఉపయోగం అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం డిజైన్ సిల్హౌట్ చూసినట్లయితే ప్రాపర్ లో స్లంగ్ క్రూజర్ డిజైన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి టియర్ డ్రాప్ షేప్డ్ ట్యాంక్ అనేది లభిస్తుంది. అండ్ అవెంజర్ బ్యాజింగ్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా 3D బ్యాజింగ్ ఆఫర్ చేయబడింది. 13 లీటర్ ట్యాంక్, సో మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, మంచి ట్యాంక్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ సెంట్రల్ ప్యానల్ చూసారంటే మళ్ళీ మనకి 160 స్ట్రీట్ అనే బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇంబైబ్ చేయబడింది. అగైన్ చాలా సెన్సిబుల్ డిజైన్, ఆల్మోస్ట్ మనకి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 డిజైన్ దీంట్లో కనిపిస్తుందండి. కానీ దాని ధర ఎంత, దీని ధర ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత, దీని మెయింటెనెన్స్ ఎంత. సో ఈ ప్రైస్లో మనకి అటువంటి డిజైన్ లభించడము అండ్ అటువంటి దానికంటే బెటర్ రిఫైన్మెంట్, బెటర్ హీట్ మేనేజ్మెంట్, బెటర్ యూజబిలిటీ, బెటర్ ప్రాక్టికాలిటీ లభించడము హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. నెక్స్ట్ దీంట్లో మేజర్ ప్లస్ ఏంటంటే సీట్ అండి. డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ సీట్ ఇక్కడ యూజ్ చేయబడింది. దీనివల్ల మనకి లోవర్ లంబార్ రీజన్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా, అంటే లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ సిటీలో డే అంతా నడిపించిన తర్వాత మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఇది కాపాడుతుంది. ఎందుకంటే దీనికి మా కజిన్ బ్రదర్ సాదృశ్యం, వాడి దగ్గర బ్లూ కలర్ ఉంది, నా దగ్గర కూడా 220 ఉండేది, వాడిది కూడా అవెంజర్ 220. వాడు చాలా దూరం ట్రావెల్ చేస్తాడు డైలీ, అయినా కానీ వాడికి అంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్, బ్యాక్ ఇష్యూస్ ఏమీ రాలేదు. సో అది ఒక మేజర్ ప్లస్ అనమాట. నేను కూడా 220 యూజ్ చేసినప్పుడు నాకు ఎటువంటి లోవర్ లంబార్ రీజన్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎప్పుడు రాలేదు. అందుకనే ఇది కంఫర్ట్ పరంగా, ఎస్పెషల్లీ సిటీలో మీ డే టు డే యూసేజ్ కోసము, అంటే 220 కొంచెం ఎక్కువ అయిపోవచ్చు కానీ 160cc పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఒకటి దీంట్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ ఉంది. మీకు పవర్ ఏమో 15 PS, టార్క్ ఏమో 13.7 Nm. సో ఇన్నఫ్ అమౌంట్ ఆఫ్ టార్క్ అండ్ పవర్ ఉంది, మరీ బీభత్సమైన పవర్ లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఎంగేజింగ్ పవర్ డెలివరీ అండ్ ఎంగేజింగ్ టార్క్ డెలివరీ ఉంది త్రూ అవుట్ ద రెబ్. అండ్ ఇంజిన్ అలా ట్యూన్ చేయబడింది. సో 160cc సింగిల్ సిలిండర్ DTSI డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. సో ఫ్యూల్ ఇంజెక్షన్ ఆఫ్ ఏదైతే BS6 నార్మ్స్ తర్వాత మనకి స్టాండర్డ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని బైక్స్ ఫ్యూల్ ఇంజెక్టెడే రావాల్సింది. సో ఫ్యూల్ ఇంజెక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, ఒకటేమో మనకి ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ఏదైతే మనకి దీంట్లో కంబషన్ చేంబర్లో వెళ్తుందో అది ఫ్యూల్ వేస్ట్ అవ్వకుండా ప్రతి డ్రాప్ ఆఫ్ ఫ్యూల్ని ఆప్టిమైజ్ చేస్తుంది అండ్ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ప్రిసైజ్గా ఉండేటట్టు చేస్తుంది వెన్ కంపేర్ టు కార్బొరేటర్ సెటప్. సో ఆ పరంగా ఇది చాలా మనకి మైలేజ్ పరంగా, ఎకానమీ పరంగా, ఫ్యూల్ ఎఫిషియన్సీ పరంగా పనికొస్తుంది. నెక్స్ట్, సో కంబషన్ ఎఫిషియన్సీ వెన్ ఇట్ ఈస్ మ్యాక్సిమైజ్డ్ అండ్ ఆప్టిమైజ్డ్, అప్పుడు మనకి థ్రాటిల్ రెస్పాన్స్ ఇన్స్టెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా ఒక ఓవరాల్ బెనిఫిట్గా మనకి లభిస్తుంది. అండ్ డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్లో మనకి కంబషన్ రేట్, ఫాస్టర్ కంబషన్ రేట్ వెన్ కంపేర్ టు సింగిల్ స్పార్క్ టెక్నాలజీ. ట్విన్ స్పార్క్లో మనకి కంబషన్ రేట్ అనేది ఫాస్టర్ కంబషన్ రేట్ ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి ఆ ఇన్స్టెంట్ రష్ ఆఫ్ పవర్, ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మనకి లభిస్తుంది. సో అదొక విషయం మనకి గమనించాలి. నెక్స్ట్ మనకి ఎగ్జాస్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్డ్ అవుట్ ఎగ్జాస్ట్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్డ్ అవుట్ అలాయ్ వీల్స్, ప్లస్ మనకి హీట్ షీల్డ్ కూడా బ్లాక్డ్ అవుట్ హీట్ షీల్డ్ ఆఫర్ చేశారు. ఫ్రంట్ వీల్ చూసినట్టయితే మనకి 17-inch వీల్ లభిస్తుంది 90/90. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ మడ్ గార్డ్ చూసినట్లయితే చాలా మంచి బ్లాక్ కలర్ ఫినిష్ అనేది, మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ లభిస్తుంది. అదేవిధంగా మీరు రెస్ట్ ఆఫ్ ద బాడీ చూస్తే ఆ రెడ్ కలర్ అనేది చాలా మంచి షేడ్ ఆఫ్ రెడ్ వారు ఎన్నుకున్నారు. మరీ ఫ్లాషీగా లేదు, మరీ డల్గా లేదు, కరెక్ట్ షేడ్ ఆఫ్ రెడ్. అండ్ ఫినిష్ ఆఫ్ ద పెయింటింగ్ అనేది చాలా రిచ్గా ఉంది ఫర్ బైక్ ఇన్ దిస్ ప్రైస్ పాయింట్. అంటే 1,17,700కి ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్, ఇటువంటి ఎక్విప్మెంట్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ హాలోజన్ హెడ్ ల్యాంప్ వస్తుంది DRLతో పాటు, LED DRL అది, ప్లస్ మనకి బ్లింకర్స్ అనేది
క్లియర్ లెన్స్ టర్న్ బ్లింకర్స్ అంటే టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. కానీ మోర్ దెన్ ఇనఫ్ ఫ్లై స్క్రీన్ ఒకటి ఆఫర్ చేశారు. ప్లస్ సస్పెన్షన్ చూసినట్లయితే టెలిస్కోపిక్ ఫోక్స్, మళ్ళీ దీని యొక్క డయామీటర్ వాళ్ళు ఇవ్వలేదు, మేబీ అరౌండ్ 33 mm ఉండొచ్చు. కానీ మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది డే టు డే కమ్యూట్స్కి. డిస్క్ చూసినట్లయితే మనకి 280 mm ఫ్రంట్ డిస్క్ అనమాట. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. అంటే ఏబిఎస్ అనేది ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ వెనకాల మీరు చూసినట్లయితే మీకు స్పీడ్ సెన్సర్ ఆఫర్ చేయబడింది. సో ఈ స్పీడ్ సెన్సర్ ఆఫర్ చేయడం వల్ల మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని. కాదు, ఈ స్పీడ్ సెన్సర్ మాత్రమే ఫ్రంట్ అండ్ రెండింటిలో స్పీడ్ సెన్సర్ ఉంటుంది. ఇది ఆ డేటాని ఏబిఎస్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాని ప్రకారంగా బ్రేక్ ఫోర్స్ అనేది రిలీజ్ చేయబడుతుంది ఫ్రంట్ ఏబిఎస్ ఆపరేట్ చేయడానికి. ఇంకోటి నేను చెప్పినట్టు 13 లీటర్ ట్యాంక్ ఉంది, ఫ్యూయల్ గేజ్ అనేది ఆఫర్ చేయబడింది. బండి ఒక ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా క్లీన్ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది. బండి ఒక రిఫైన్మెంట్ గురించి మనకి తెలుస్తుంది బండిని స్టార్ట్ చేసినట్లయితే. అండ్ సీటింగ్ పోస్చర్ చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉంది. 737 mm సీట్ హైట్ అనమాట. సో 737 mm సీట్ హైట్ ఉంటే మనం అనుకుంటాం మన గ్రౌండ్ క్లియరెన్స్ కాంప్రమైజ్ అవుతుందని. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కాంప్రమైజ్ అవ్వలేదు. 169 mm అంటే దగ్గర 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు విత్ సచ్ లో సీట్ హైట్. అంటే ఎవరైతే 5'5" కంటే తక్కువ ఉన్నారో, లేకపోతే లేడీస్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే రైడింగ్ చేయాలనుకుంటున్నారో, నేర్చుకోవాలనుకుంటారో, వాళ్ళకి ఇటువంటి బైక్ చాలా చాలా ఈజీ టు మేనేజ్ అనమాట. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం సీట్ హైట్ తక్కువ, 2 కాళ్ళు కింద అందుతాయి ఈజీగా, అండ్ ప్రాక్టికల్గా ఉంది అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా రిఫైన్డ్గా ఉంటుంది ఐడ్లింగ్లో. బండిని డ్రైవ్ చేసినప్పుడు ఆ స్పోర్టీ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. ఇంకోటి మనకి ఫ్యూయల్ గేజ్ అనేది నీట్గా ఆఫర్ చేయబడింది, ఎంత ఫ్యూయల్ ఉందనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా ఒకసారి మీరు ఇక్కడ అనలాగ్ డయల్ చూపించినట్లయితే, అయితే స్పీడో కన్సోల్ మీరు ఇక్కడ చూపించినట్లయితే మనకి సింపుల్ అనలాగ్ డయల్ అనేది మనకు లభిస్తుంది. కరెక్ట్గా దీని ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో రెట్రో క్రూజర్ డిజైన్, దాంతోపాటు ఇది సరిపోతుంది. అండ్ చాలా సీమ్లెస్ అండ్ కొహీజివ్ లేఅవుట్. ఇక్కడ ఫ్యూయల్ గేజ్ మనకి లభిస్తుంది. అండ్ ఏదైతే న్యూట్రల్ అదంతా ఇక్కడ లైట్స్ అనేది, వార్నింగ్ లైట్స్ అనేది మనకి ఇక్కడ సెకండరీ కన్సోల్ ఏదైతే ఉందో ట్యాంక్ పైన మౌంట్ చేసింది, దాంట్లో మనకి ఆఫర్ చేయబడింది. అండ్ ఇటు పక్కన మీరు వచ్చినట్లయితే మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ అనేది ఆఫర్ చేయబడింది. ఇక్కడ చూసినట్లయితే మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ మనకి ఆఫర్ చేయబడింది. ఇది కూడా కంఫర్ట్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. చాకో బ్లాక్ సిటీ ట్రాఫిక్లో మీకు షిఫ్ట్ అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేయడానికి మీకు ఊరికే ఓన్లీ టో షిఫ్టర్ ఉంటే మీకు షూస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంది. కానీ హీల్ అండ్ టో షిఫ్టర్ ఉంటే మీకు చాలా ఈజీ హ్యాసిల్ ఫ్రీ షిఫ్ట్స్ అనేది కమ్యూటర్కి అది కంపల్సరీ అండి. ఒక కంప్యూటర్ బైక్ ఏదైతే కంప్యూటర్ సెగ్మెంట్కి చెందిందో దానికి హీల్ అండ్ టో షిఫ్టర్ కంపల్సరీ ఇవ్వాలి. అది వాళ్ళు ఇక్కడ ఇచ్చింది చాలా చాలా ప్రాక్టికల్ విషయం. ఇంకోటి మనకి డ్యూయల్ షాక్ లేఅవుట్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తారు. అది కూడా చాసీని బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి స్వింగ్ ఆర్మ్, రెక్టాంగులర్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, ఇది కూడా మనకి ఏదైతే చాసీని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఏదైతే స్పీడ్ మనం క్యారీ చేస్తామో అది ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ ఉండండి, ఇన్స్టెంట్ పికప్ మనం పొందుకోవాలనుకున్నా, లేకపోతే కొంచెం హైవే క్రూజింగ్ చేయాలనుకున్నా మనకి మంచి స్టెబిలిటీని ఆఫర్ చేసేది ఈ అవెంజర్ స్ట్రీట్ 160. సో అన్ని పరంగా మనకి ఒక ఛాంపియన్ మోటార్ సైకిల్గా, ఛాంపియన్ ప్రపోజిషన్గా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ముందుకు వచ్చేది స్ట్రీట్ 160. మీరు చూడొచ్చు వెనకాల ఫ్యాటర్ రేర్ టైర్ 130 సెక్షన్ రేర్ టైర్ ఆఫర్ చేశారు, 15" వీల్. ఓకే, అదే ఇది ఇంకా కొంచెం ఫ్యాటర్ టైర్ ఆఫర్ చేయడానికి మనకి 130 సెక్షన్ 15" వీల్ ఆఫర్ చేశారు. దానివల్ల మనకి ఇంకా టైర్ ప్రొఫైల్, వైట్ టైర్ ప్రొఫైల్ రావడం వల్ల రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిజైన్ ఉంది కాబట్టి, లో స్లంగ్ డిజైన్ ఉంది కాబట్టి మనకి బండి ఎటువైపు మనము స్టియర్ చేసేటప్పుడు, మనోవర్ చేసేటప్పుడు ఇట్ ఫీల్స్ ప్లాంటెడ్ అనమాట. అది కార్నర్స్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే స్వీపింగ్ కార్నర్స్ డీల్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే హై స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ కానివ్వండి, మనకి కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సూపర్ కంట్రోల్ని అది ఆఫర్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం బండిని రైడ్ చేసి చూద్దాం, బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్ నౌ. హలో మై డియర్ బ్రదర్స్, ఒక బ్యూటిఫుల్ ఓవర్కాస్ట్ మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్లో. నా దగ్గర ఉన్నది అవెంజర్ స్ట్రీట్ 160, మోస్ట్ కంఫర్టబుల్ బైక్ యూనిట్ సెగ్మెంట్. అంటే మీకు కంఫర్ట్ మెయిన్ ప్రయారిటీ అయితే దీనికి మించిన బైక్ లేదు. అరౌండ్ 15 PS పవర్, 13.7 Nm టార్క్, చాలా తక్కువ సీట్ హైట్, కేవలం 737 mm. అండ్ దాంతోపాటు మీకు 169 mm గ్రౌండ్ క్లియరెన్స్.
అంటే మరీ సీట్ హైట్ తక్కువ అవ్వడం వల్ల మీకు ఇది తగ్గిందని కాదు. 13 లీటర్ ట్యాంక్, 160cc DTSI FI ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట, ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్తో పాటు. చూడొచ్చు మనం హ్యాపీగా క్రూజ్. మీరు అదే డైలీ ఆఫీస్ కమ్యూట్స్కి, సిటీ డ్రైవ్కి ఒక మోస్ట్ కంఫర్టబుల్ బైక్ కావాలనుకుంటే దీనికి మించింది లేదండి. చాలా కంఫర్టబుల్ సీట్, డ్యూయల్ డెన్సిటీ ఫోమ్తో పాటు వస్తుంది, స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్ బార్, ప్రాపర్ ఒక క్రూజర్ డిజైన్ అనమాట. చిన్న ఫ్లై స్క్రీన్ ఉంది, ముందు LED లైటింగ్ ఉంది, అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉందండి. 130 సెక్షన్ టైర్ వెనకాల, ఫ్యాట్ రేట్ టైర్, సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. అంటే ABS అనేది ఫ్రంట్ వీల్లో మాత్రం పనిచేస్తుంది. సేఫ్టీ అనేది వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సస్పెన్షన్ చాలా చాలా వెల్ ట్యూన్డ్గా ఉంది. యాక్సలరేషన్ చాలా చాలా బాగుంది. ఎప్పటికైనా బజాజ్ DTSI ఇంజిన్ అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంటే పవర్కి పవర్ ఉంటుంది, ఎకానమీకి ఎకానమీ ఉంటుంది. చూడండి ఈజీగా మనము ఓవర్టేక్ చేసేస్తున్నాము. బాబా చాలా పంచి టార్కీ ఇంజిన్ అనమాట. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ డైరెక్షన్ చేంజెస్, బ్యూటిఫుల్ స్టెబిలిటీ, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అఫోర్డబుల్ ప్రైసింగ్, కేవలం 1,17,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్టింగ్ అనమాట. సో ఇటువంటి టెక్నాలజీ, సింగిల్ ఛానల్ ABSతో పాటు VS6 Phase 2 ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, అంటే మైలేజ్ బాగుంటుంది. ట్రైడ్ అండ్ టెస్టెడ్ 160cc ఇంజిన్, చాలా రిఫైన్డ్గా ఉంది, జీరో వైబ్రేషన్ అండ్ అల్టిమేట్ కంఫర్ట్. ఈజీగా మీరు బండిని తిప్పుకోవచ్చు, ట్రాఫిక్లో ఆడుకోవచ్చు వెహికల్తో. ఫ్యాట్ రేర్ టైర్ ఉండడం వల్ల సూపర్ రోడ్ గ్రిప్, లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ప్లాంటెడ్ ఫీల్ ఉంది బండికి, లో స్లంగ్ క్రూజర్ డిజైన్, సూపర్ యాక్సలరేషన్ అండ్ స్టెబిలిటీ అండ్ అజిలిటీ. సస్పెన్షన్ చాలా బాగా ట్యూన్ చేయబడింది. అది ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ కానివ్వండి, వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కానివ్వండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వెళ్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ బైక్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ రివ్యూ చూసిన తర్వాత చాలామంది గుర్తొస్తుంది ఇలాంటి ఒక కంఫర్టబుల్ బైక్ ఇంకా అవైలబుల్ ఉందని. అండ్ E20 కంప్లైంట్ అనమాట, ఎథనాల్ 20% ప్రీమిక్స్ కంప్లైంట్. సో మీకు ఎటువంటి ఇష్యూ లేదు అక్కడ, ఎథనాల్ బెనిఫిట్స్ అనేది వస్తాయి. సో దానివల్ల మనకి బండి రిఫైన్మెంట్, థ్రాటిల్ రెస్పాన్స్, ఓవరాల్ మైలేజ్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ ఈ బండిని తయారు చేసినందుకు. అంటే ఏదైతే హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 ఉందో దానికంటే ఇది బెటర్ ఫీల్, అంటే రిఫైన్మెంట్ బెటర్గా ఆఫర్ చేస్తే యూజబుల్ పవర్ అండి. అంటే అది చాలా, అదైతే హైయర్ సెగ్మెంట్ బైక్ అండ్ V-twin అనమాట. అది అఫ్కోర్స్ అది హీట్ ఎక్కువ అవుతుంది, బీభత్సమైన హీట్ చెప్పాలంటే. కానీ సింగిల్ సిలిండర్లో ఇంత రిఫైన్మెంట్, ఇంత కంఫర్ట్, ఇంత వాల్యూ తీసుకురావడము హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. అండ్ ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయమని అడుగుతున్నాను, ఇఫ్ కంఫర్ట్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ. అగో హార్లీ డేవిడ్సన్ వెళ్తుంది మనం చెప్తుండగానే, స్ట్రీట్ అదేంది 440X. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.